లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరుస్తున్న పిల్లరా. మరి దేవాది దేవుడు, మహోన్నతుల దేవుడు గతించిన కాలమంతా కూడా, దినమంతా కూడా తన కృపా వాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025వ సంవత్సరము 2వ నెల 10వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం అండి. పిల్లల వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణమునకు యోగ్యమైనది. కానీ దేవుని వాక్యం సెలవిస్తోంది, దేవాది దేవుడు, మహోన్నతుల దేవుడు నిన్ను నిత్యము కూడా నడిపించేవాడు. ఆయన ఎటువంటి దినములలో అయినా సరే, ఎటువంటి కాలాల్లో అయినా సరే ఆయన నడిపిస్తాడు. ఆయన బలపరచు గొప్ప తండ్రి. కానీ క్షేమకాలమున అనగా కరువు దినాల్లో కూడా ఆయన మార్గంలో మనం నడుస్తున్నప్పుడు, ఒకవేళ కరువు అనేది వచ్చినప్పుడు కూడా ఆయన మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే, ఆయన ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, బలము, శక్తినిచ్చి మనల్ని తృప్తిపరుస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలకి లోటు చేశాడు, ఆయనే నడిపించాడు. ఆయన వెళ్ళవలసినటువంటి గమ్యానికి వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూములకి నడిపించినప్పుడు అనేక పర్యాయములు వారికి ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా మరి వారి పక్షాన ఉండి మరి ఆయన నడిపించుకుంటూ వెళ్ళి ఆయన కరువు కాలాల్లో కూడా వాళ్ళకి మరి ఆహారం ఇచ్చాడు. అన్ని సమృద్ధమైనటువంటి ఆశీర్వాదం మెల్లికిచ్చాడు. ఈరోజు నువ్వు ఎటువంటి దిగులు పడకుండా యెహోవా నిన్ను ఏం చేస్తాడంటే నిత్యము నడిపించి మరి కరువు దినాల్లో ఆయన తృప్తిపరిచి నిన్ను బలపరుస్తూ ఉంటాడు. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు తండ్రి. దేవాదిగో తండ్రి, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో తండ్రి, మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి. నాయకుల, అధికారులు మంచి వంతునం పని తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి నేను యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. యవన కాలంలో తండ్రి చెడు వ్యసనాల వల్ల చెడిపోతూ ప్రభా నీకు దూరం అయిపోతున్నారు. నీ నీతి మార్గంలో వాళ్ళు నడిపించును ప్రభు. బిడ్డలు మీరు బలపరుచుకో తండ్రి. వేస్తే దేవానికి వందలు. ప్రతి కుటుంబంలో కూడా సమాధానము, నెమ్మది, ఐక్యత, ప్రేమను దయచేయండి. దేవాదిగో తండ్రి, ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. దేవానికి స్తోత్రాలు. స్కూల్కి వెళ్ళే బిడ్డలు మంచి వంతు నింపండి. ఇదిగో తండ్రి ప్రభా, మరి 10th క్లాసు చదువుతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వారికి మార్చి నెలలో జరగబోతున్నటువంటి పరీక్షల కొరకు తండ్రి వాళ్ళ సిద్ధపాటు కలిగి ఉండటానికి తండ్రి తగిన జ్ఞానము, ఆలోచన మీరు ఇవ్వండి తండ్రి. దేవాదిగో తండ్రి, యేసునికి స్తోత్రాలు తండ్రి. మరి మా దేశ పాడి పంటనంతా నువ్వు ఆశ్రయించమని, దీవించమని ప్రార్థించమని స్తోత్రాలు. దాని పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి తండ్రి. దేవ హాస్పిటల్ రోజులు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి ప్రభావిగో తండ్రి, రక్షణ లేని వారు రక్షణ దయచేయండి తండ్రి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. గర్భిణీ సుఖమని నిలువ దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమ దయచేయండి. తండ్రికి స్తోత్రాలు ప్రభు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ప్రతి సేవకులు అంటారు, వారి బిడ్డలు, వారి పరిచర్య, కుటుంబం అందరినీ కూడా దీవించిన ఆశ్రయించండి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.